ఈరోజు టాపిక్ ఏంటి అంటే జనాలకి పిచ్చి బాగా ముదిరిపోయింది. ఏ యూరోప్ ట్రిప్ ఎవరికి వెళ్తే ఎవరికి కావాలి చెప్పండి. మన పొద్దు నుంచి మన ఫాలోవర్స్ కొంతమంది మెసేజ్ల రూపంలో కామెంట్ రూపంలో పెడుతున్నారు, మేడం దీని గురించి ఏం స్పందిస్తారు మేడం అని. ఆవిడెవరో ఇన్ఫ్లుయెన్సరు యూరోప్ ట్రిప్ వెళ్తున్నారు, మమ్మల్ని కూడా జాయిన్ అవ్వమంటున్నారు, కానీ 3.5 లక్షలు ఉంటే మేము చక్కగా సొంత ఇల్లు కట్టేసుకుంటాం మేడం, కానీ వాళ్ళు రేపటి నుంచి చూసి వచ్చేయనివ్వండి, అంతేగాని రేపటి నుంచి ఆ వీడియోలు పెడుతుంటే హాయ్ బాగున్నారా, మేము చూడండి ఈ ట్రిప్ వెళ్ళాం, ఇక్కడ చూస్తున్నాం, ఇక్కడ తిరిగాం, ఈ దోశ తిన్నాం, ఈ ఇడ్లీ తిన్నాం, ఈ పూరి తిన్నాం. ఇది అప్పుడు మనం ఇంత పెద్ద హోటల్కి వెళ్ళి పూరి తినలేకపోతున్నామే అని, ఇంత పెద్ద హోటల్కి వెళ్ళి దోశ తినలేకపోతున్నామని, ఆవిడ తిరిగినట్టుగా తిరగలేకపోతున్నామని మానసికంగా చాలా ఒత్తిడికి గురవుతున్నాం మేడం. పైగా ఇప్పుడు దానికి తోడు ఇప్పుడు ఫారెన్ ట్రిప్ ఒకటి, ఆ రేపటి నుంచి అది భరించలేను మేడం. ఎలా మేడం మేము ఈ ప్రాబ్లంలోంచి బయటికి రావాలి అంటే, ఎందుకు నన్ను అనవసరంగా పడుకునే దాన్ని లేపి పని వాళ్ళు అడుగుతుంటారు, దీంట్లోంచి మేము ఎలా బయటికి రావాలి, మీరే రాగలుగుతారు. నన్ను తండి బయటికి దీంట్లోంచి, యూట్యూబ్లో ఇరుక్కుపోయి ఉన్నాను, దీంట్లోంచి నన్ను బయటపడేయండి ఎవరన్నా దయచేసి. నేనేదో 2-3 వీడియోలు యూట్యూబ్లో చేసేసి కరోనాలప్పుడు ఆ పని బయటికి వెళ్ళిపోదామని నేనేదో వచ్చాను, నన్ను దీంట్లోకి దింపి దీంట్లో కూరుకుపోయేటట్టు చేశారు. నన్ను బయటపడేయండి ఎవరన్నా దయచేసి, అయిపోతుంది. అయితే 3.5 లక్షల రూపాయలు కట్టాలంటే మేడం మాకు కూడా అన్నీ తిరిగి వస్తే బాగుంటుంది అనిపిస్తుంది అంటున్నారు. ఒకటి చెప్పనా అండి, చక్కగా పిల్లలు సెటిల్ అయ్యి, పిల్లలు పెద్దవాళ్ళు అయ్యి, వాళ్ళ చదువులు అయిపోయి, అంతా అయిపోయి, వెనకాల చూసేవాళ్ళు ఉండి, బాధన బందీ లేని ఫ్యామిలీలు ఉంటే ఎక్కడ తిరిగి వచ్చినా వాళ్ళకి ఏం పోతుంది చెప్పండి. మనలాగా మిడిల్ క్లాస్లో ఉండి కుటుంబంలో వెనకాల చూసేవాళ్ళు లేక, పిల్లలు ఉన్నారా లేరా 15 రోజులు 20 రోజుల పాటు వెళ్తే మన పిల్లల పరిస్థితులు ఏంటి అని పట్టించుకునే వాళ్ళు ఉండాలి కదా. వాళ్ళు ధైర్యం చేసి వైఫ్ అండ్ హస్బెండ్ వెళ్ళి 7 లక్షల రూపాయలు 8 లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకున్నా వాళ్ళకి యూట్యూబ్లో వీడియోలు ఉంటాయి కాబట్టి లక్షల్లో వ్యూస్, లక్షల్లో జనాలు, లక్షల్లో ఫాలోవర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఒక షార్ట్ పెడితే 4 లక్షల మంది, ఒక షార్ట్ పెడితే 5 లక్షల మంది, ఒక వీడియో పెడితే 8 లక్షలు 6 లక్షల మంది చూస్తుంటారు. వాళ్ళకి లక్షకి 10,000 రూపాయలు వీడియోకి వస్తుంది. అయిపోయింది కదండి. ఒక్కరోజు టికెట్ పెట్టుకుని తిరిగి వాళ్ళు వీడియో పెట్టే లోపల మీరు ఆ డబ్బు ఇచ్చేస్తారు వాళ్ళకి. మీకు అర్థమైందా? 1 లక్ష రూపాయలకి 10,000 రూపాయలు యూట్యూబ్ ఇస్తుంది. చెప్పచ్చో చెప్పకూడదు, ఉంటే పోతే పోయింది నా ఛానల్ గాడిదిగుడ్డు, నాకు అలాంటి భయం ఏం లేదు. 1 లక్ష వ్యూస్ వస్తే 10,000 రూపాయలు వస్తాయి. ఆ 10,000 రూపాయలు వాళ్ళకి 3-4 లక్షలు తెప్పిస్తారు మీలాంటి వాళ్ళు చక్కగా అలాంటి ఛానల్స్కి. అయిపోయింది, 50,000 రూపాయలు వస్తాయి. ఏది 2-3 రోజుల్లో. వాళ్ళు తిరిగి రిటర్న్ వచ్చే లోపల కనీసం మీరు ఒక 20 లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చేస్తారు వాళ్ళకి. 10 లక్షలనే ఇస్తారండి మీరు. యూట్యూబ్లో ఉండి సంపాదించుకుందంతా, ఇప్పుడు నాది చిన్న ఛానల్ ఎంత, ఎవరికైనా రోజువారీ ఖర్చులు కూడా రాని ఛానల్ మంది, చిన్న ఛానల్. అది పెద్ద ఛానల్ వాళ్ళకైతే కనీసం మంచి ట్రిప్, మళ్ళీ ఇంకో 10 రోజులకో ట్రిప్ వెళ్ళొచ్చు. వాళ్ళు వీడియోలు పెడతారు, మంచిగా డబ్బులు వస్తాయి. వాళ్ళు తిరిగి వచ్చే లోపల వాళ్ళకి ఇంకా వాళ్ళ ఖర్చులు పోను ఒక 5 లక్షల రూపాయలు జమ వేసుకుంటారు. ఆ వీడియో తిరుగుతూనే ఉంటుంది కదా యూట్యూబ్లో, డబ్బులు వస్తాయి. కానీ మీకేంటి, బుర్రలో తిరుగుతూ ఉంటుంది, మనం ట్రిప్ వెళ్ళలేకపోయామే, ఆ డ్రెస్ కొనుక్కోలేకపోయామే. వాళ్ళకైతే షాపు వాళ్ళు ఇస్తారు, కొనుక్కుంటారు, వేసుకుంటారమ్మా. మీకు నాకు ఎవరిస్తారు చెప్పండి? ఎవరిస్తారు? ఆఖరికి ఐరన్ చేయించుకుంటే ఆ చీర డబ్బులు కూడా ఇచ్చేవాళ్ళు ఉండరు మనకి, మనమే ఇచ్చుకోవాలి. అర్థమైందా? అది పరిస్థితి. అందుకని ఒకళ్ళని చూసి బాధపడటాలు, ఒకళ్ళని చూసి ఇదవటాలు, అలా మనం ఫీల్ కాకుండా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. ఇంకోటి ఏదో చెప్తున్నారు మొన్న, మేడం చీరలు కొనుక్కున్న తర్వాత వాటికి బ్లౌజెస్ కుట్టించుకోవాలి అంటే బోల్డ్ అవుతుందని చెప్తున్నారు. దేనికి అవుతుందండి అసలు చెప్పండి? ప్లెయిన్ బ్లౌజ్ వేసుకోండి, చక్కగా కుట్టించుకుని. మీ అంత అందమైన వాళ్ళు ప్రపంచంలో కనపడరు. మళ్ళీ సావిత్రి గారి తర్వాత మీరేనా అంత అందగత్త అని చెప్పి అనుకుంటారు. జిగిజిగేలు అనేటట్టు చెమ్కీలు అంటే వయసులో ఉన్న పిల్లలు అందరినీ వేసుకోవచ్చండి, అందంగా కనిపిస్తారు. ఒక వయసు వచ్చేసిన తర్వాత ఎంత ప్లెయిన్గా ఎంత సాఫ్ట్గా ఉంటే అంత మంచిది. దాని గురించి ఒక జోక్ చెప్తాను.
గుంటూరులో ఉన్నప్పుడు అప్పుడు 26, 28, 29 ఏళ్ళు నాకు, మా సిస్టరు ఇద్దరం కలిసి ఎవరో దగ్గర బంధువులే పోయితే వెళ్ళటం జరిగిందండి. అప్పుడు మనకి ఇప్పటికి కూడా అదే ఇది, ఎవరైతే చీరలు పంపిస్తారో మనకి వాళ్ళే అంతా కుట్టేసి స్టిచ్చింగ్ చేసేసి వాళ్ళే పంపిస్తారనమాట. ఈ మోడల్ పెట్టండి, ఆ డిజైన్ పెట్టండి అని ఏమనరు. 27, 28 ఏళ్ళు ఉంటాయి నాకు. అయితే దగ్గర వాళ్ళు పోతే మా చిన్న తమ్ముడు అడిగాడు. వాడు అప్పుడు అమెరికాకు వెళ్తూ బంధువులు పోయారని చెప్పి ఇంకా 2 days గ్యాప్ ఉంది కదా అని అట్లా అటు వచ్చాడనమాట. మా ఊరి దగ్గర, నాన్నగారు ఊరి దగ్గరికి వెళ్తే తమ్ముడు నన్ను అడిగాడు. మా చెల్లెలు డ్రెస్ వేసుకుంది, నేను శారీ కట్టుకున్నాను. అక్క, చనిపోయిన చోటికి ఎలా రావాలో నీకు తెలీదా? ఈ డిజైన్లు ఏంటి, ఆ జాకెట్లు ఏంటి, ఆ వేసుకురావడం ఏంటి, అసలు నువ్వేం వేసుకొచ్చావో తెలుసాను. అప్పుడు చూసుకున్నా, ఈ బ్లౌజ్కి ఏదో లేసు, ఏదో కుట్టి, ఏదో డిజైన్ ఎంబ్రాయిడింగ్ చేసు ఏదో ఉంది. అప్పటిదాకా వాళ్ళు ఏదో కుడుతుంటారో నేను వేసుకోవడం తప్ప తెలీదు. తమ్ముడు అన్నాడు, అక్క ఎవరైనా చనిపోయిన చోటికి ఎట్లా వస్తారక్క అన్నాడు. అంటే మనం రోజు తయారై ఉంటాం, ఫోన్ వచ్చింది, ఎలా ఉన్నామో అలా వెళ్ళిపోయాం. ఈ చీర మార్చుకోవాలి, ఈ బ్లౌజ్ మార్చుకోవాలి, వెళ్ళేటప్పుడు ఎడవడానికి వెళ్ళేటప్పుడు బలానా బట్టలు కట్టుకోవాలి, ఆ ఆలోచన కూడా రాలేదు. ఇంకా ఆ రోజుతో మానేసిన నేను ఈ రోజు వరకు ఎలాంటి దానికి హంగులు, ఆర్భటాలు, చెంకీలు, గిమ్కీలు అప్పుడు కుట్టించుకునేవి ఉన్నాయి, కానీ దాని తర్వాత ఇప్పటి వరకు ఎప్పుడూ అలా చేయను. ఊరికే వాళ్ళు ఏదైనా ఎంబ్రాయిడింగ్ కూడా. చనిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి ఇప్పుడు ఒక ర్యాక్లో ఒక పక్కన ఒక సపరేట్గా కాటన్ చీరలు అలాంటివి పెట్టుకోవాల్సి వస్తుంది. అరే బాబు, ఎవరో ఫోన్ చేస్తారు, అప్పుడు మనకేమనిపిస్తుంది, గౌబ 2 చీరలు దాంట్లో సర్దేసుకుంటాం, ఉన్న చీరతోనే ఎక్కేస్తాం, వెళ్ళిపోతాం, అంతే కదా. అలాగే మీరు వాళ్ళెవరో బ్లౌజులు కొనుక్కున్నారు, వీళ్ళెవరో చీరలు కట్టుకున్నారని దయచేసి అనుకోమాకండి ప్లీజ్. మీరే మీ ఇంటికి మహారాణి. మీరు ఏది కట్టుకున్నా మీ ఇంట్లో వాళ్ళకి మీకు బాగుంటే చాలు. ఊర్లో వాళ్ళు మన చూసేది ఏంటండి? మనకేం సంబంధం అసలు? వాళ్ళెవరో మనం బాగున్నాం, వీళ్ళెవరో మీ చీర బాగుంది, వాళ్ళెవరో మీ జాకెట్ బాగుంది అని చెప్పి చెప్పించుకోవాల్సిన అవసరం మనకేంటి? ఫస్ట్ మనకి కన్వీనియంట్గా ఉందా లేదా, మనం వెళ్తే మనకి బాగుందా లేదా, మనకి నప్పిందా లేదా, ఇది చూసుకుంటే చాలు కదా మనం. అవునంటారా కాదా? అయిపోయిందా? ఇంకా ఏమడుగుతున్నారు మీరు? ఏమడుగుతున్నారంటే ఎదుటి వాళ్ళ నగలు, ఎదుటి వాళ్ళ చూపించిన సిల్వర్ కానీ, ఎదుటి వాళ్ళు చూపించిన విల్లాస్ కానీ అవి అడుగుతున్నారు. మీరు కూడా చూడండి, యూట్యూబ్లో సీరియల్స్ వాళ్ళు కానీ ఎవరన్నా వీడియోలు పెడితే. ఇంకోటి అసలు సంగతి చెప్పడం మర్చిపోయాను, బంగారం మనం సంవత్సరానికి మహా అయితే బాగా డబ్బున్న వాళ్ళైనా ఒకసారి కొనుక్కోగలరండి, ఒక 5 కాసులో 4 కాసులో పెట్టి బాగా. కానీ మనం చూడండి, యూట్యూబ్లో వీడియోలు చేసేవాళ్ళు 3 నెలలకు ఒక 3 సెట్లు తీసుకుంటారు. నాకు, మా చెల్లికి, మా అమ్మకి, మా తమ్ముడు, మా పిన్నికి, మా అత్తకి, వాళ్ళకి, వీళ్ళకి అని చెప్పి తీసుకుంటుంటారు. మనం ఎందుకు కొనుక్కోలేకపోతున్నాం అంటారు? ఇప్పుడు ఇవన్నీ మనం కొనుక్కోవడానికి ఎవరింట్లో దొంగతనం చేయాలి మనం? అర్థం కాదు. వాళ్ళు రోజు పట్టు చీర కట్టుకుని వీడియోలు చేస్తూ ఉంటారు, అవునా? రోజు ఎంబ్రాయిడింగ్ డ్రెస్సులు వేసుకుని వీడియోలు చేస్తుంటారు. దాని తర్వాత అవి కనిపిస్తాయా? కనిపించవు. షాపు వాళ్ళు కొన్ని ఇచ్చేస్తారు వాళ్ళకి, కొన్ని వాళ్ళు చూపించి పట్టుకెళ్తారట. అది పరిస్థితి. వాళ్ళకి చేసినందుకు వీడియోకి ఎంత డబ్బులు ఇస్తారు, చీరలు ఇస్తారు, డ్రెస్సులు ఇస్తారు. వాళ్ళ అడ్వర్టైజ్మెంట్ అయిపోగానే తీసుకెళ్ళిపోవడం జరుగుతుంది. ఈ మధ్యకాలంలో నేను చూస్తున్నాను, బంగారు షాపు వాళ్ళు కూడా నగలు అద్దెకిచ్చి వీళ్ళ ఇంట్లో ఫంక్షన్ అయితే నగలు పంపిస్తాడు ఆ షాపు వాడే. వేసుకున్న తర్వాత వాళ్ళు నేను వేసుకున్న జ్యువెలరీ బలానా షాపు వాడిది, ఆ షాపులో వాళ్ళది వేసుకున్నానని చెప్తున్నారు వాళ్ళు. అది అందుకని ఒకళ్ళకు ఉన్నాయని మీరు టెన్షన్ పడే బదులు వచ్చి మనం అడుక్కోవట్లేదు కదా ఎవరి దగ్గర. మనం మొగుడు సంపాదిస్తున్నాడు, మనం కట్టుకుంటున్నాం దర్జాగా, సంశారిగా బతుకుతున్నాం కదా అనుకుని తృప్తి పట్టడం నేర్చుకోండి బా ప్లీజ్. తెలిసిందా? మీకు అర్థం కావట్లా మీరు ఎంత పీస్ఫుల్ లైఫ్లో ఉన్నారు. ఆ షాపుకు పోయి, ఈ షాపుకు పోయి, ఆ ఊరు పోయి, ఈ ఊరు పోయి, ఆ విదేశాలు పోయి, ఆ వీడియోలు తీసి, ఆ షాట్లు పెట్టి, ఈ షాట్లు పెట్టి, దాన్ని డౌన్లోడ్ చేసి, దాన్ని ఎడిటింగ్ చేసి, ఇవన్నీ బాదరబందీ లేదు మీకు. అదెందుకు అనుకోవట్లేదు మీరు చెప్పండి?
మనము ఒక పువ్వులు కొనుక్కోవాలంటే పండగప్పుడు ఒక 500 అవుతుంది. కానీ ఒక ఇన్ఫ్లుయెన్సర్లు అందరూ వాళ్ళు వెళ్ళి డెకరేషన్ చేయడానికి దగ్గర పూల డెకరేషన్కే 30 నుంచి 50,000 రూపాయలు ఖర్చు పెడుతున్నారు. మళ్ళీ దాన్ని ఆ పూల వాడిని పిలుచుకొచ్చి వాడిని ప్రమోట్ చేస్తారు, ఇక వీడి డెకరేషన్ బాగా చేస్తాడని. ఎంత విసుకొస్తుందంటే పెట్టాలి అంటే, యూట్యూబ్ ఆన్ చేయాలంటే అంత విసుకొస్తుంది. నిజంగా మీకు తల బొప్పి కడుతుంది లేదా, నాకైతే చిరాకు వచ్చేస్తుంది. అది సరే, క్యాటరింగ్ పెట్టుకో, ఎవడొద్దన్నాడు? మళ్ళీ వాడిని తెచ్చి మళ్ళీ పరిచయం చేయటం. ఎంతమంది ఇళ్లలో మేనకోడళ్ళు లేరు, మళ్ళీ వాళ్ళని పరిచయం చేయటం ఎందుకు? అస్సలు బీపీ పెరుగుతుందన్నమాట అందరికీ, ఇవన్నీ చూడలేక. ఇంకోటి, అబ్బా వాళ్ళ కుటుంబంలో అందరు బాగున్నారే, మన కుటుంబంలో ఏంటి వెధవలు, సూర్యపణకులు, సూర్యకాంతాలు, చుచ్చుపుట్టు మొహాలు, మాడు మొహాలు ఉన్నాయి. వాళ్ళ ఇంట్లో అందరి ఫ్యామిలీ బాగున్నారే అంటే తెర ముందు సినిమా కనిపిస్తుంటుంది, సినిమా ముందు అందరు బాగుంటారు. సినిమా హీరోయిన్లు, హీరోలు అందరూ. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ నిజ జీవితంలో అంతా శూన్యము, అంతా ప్రశాంతత లేని జీవితాలే వాళ్ళ ఇంట్లో. అది వాళ్ళ ఇంట్లో అంత పెద్ద ఫ్యామిలీ, మనకి ఏంట్రా అసలు ఎవరు లేరు, ఎవరు లేకుండా మనం ఒంటరి జీవితం గడుపుతున్నాం. మొన్న ఒక మేడం కూడా ఇలాగే పెట్టారు, మేడం బంధువులు లేకపోతే ఏదో చేసేసుకోవాలనిపిస్తుంది, చాలా ఒంటరి జీవితం గడుపుతున్నాను, ఇలాంటి జీవితం నేను గడపలేను మేడం అని. అదేంటమ్మా, వాళ్ళు లేకపోతే నువ్వు ఇంకా హ్యాపీ ఎంజాయ్ చేసి ఏదైనా మంచి ట్రిప్కి వెళ్ళు. ఉన్న దగ్గర నుంచి వాళ్ళకి ఏదైనా చెయ్యాలి, నువ్వు ఉన్న దగ్గర నుంచి వాళ్ళని తీసుకొచ్చి ఇంట్లో పిలవాలి, పెట్టాలి, భోజనం పెట్టాలి, మర్యాదలు చేయాలి, ఇన్ని ఉంటాయి. లేకపోతే మనశ్శాంతి ఉంటుంది. అసలు నీ ఇష్టారాజ్యంగా ఎవరికైనా పెట్టుకోవచ్చు నువ్వు కావాలనుకుంటే. అదెందుకు ఆలోచించుకోవట్లేదు మేడం మీరని పెట్టాను నేను. మీరందరూ దానికి ఏం పెడతారో పెట్టండి. అదే ఎక్కడ మనం ఉంటే ఆ చుట్టుపక్కల ఉన్న నలుగురే మన వాళ్ళండి, తెలిసిందా? అంతేగాని అనవసరంగా వాళ్ళెవరూ రావట్లేదని మనం పూసుకుని బాధపడి ఏడ్చి గందరగోళాలు చేసి ఇవన్నీ అవసరం లేదు. వీళ్ళందరూ కూడా వెళ్తే ఊర్లో వెళ్ళండి అమ్మా. మీరు అనవసరంగా వీడియోలోకి ముందుకు వచ్చి మాతో రండి, మాతో రండి, మాతో రండి, ఏరోప్లేన్ కూలితే నువ్వు ఏమన్నా వీళ్ళందరికీ ఇన్సూరెన్స్లు ఇస్తావా? ఏమిస్తావు? నీతో వస్తే చెప్పు, ఏమిస్తావు చెప్పు? ఏమి ఇవ్వలేవు కదా నువ్వు. ఊరికి ఇంట్లో పడుకున్న వాళ్ళని ఎవరి ట్రిప్ వాళ్ళకి వెళ్ళాలని తెలుసు కదా. అంత యూట్యూబ్లో నొక్కితే ఎవరు ఊర్లు వాళ్ళు వెళ్తారు కదా. రండి 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 అని ప్రతి 10 నిమిషాలకు ఒక వీడియో పెడుతుంటే జనానికి పిచ్చి వస్తుంది. లేచి వెళ్ళిపోదాం, ఎట్లా కొట్ల ఏ క్రెడిట్ కార్డులోనో బిల్లులు చేసేసుకుందాం, ఏ డబ్బులన్నా అప్పు చేసేసుకుని వెళ్ళిపోతే పోతుంది, వాళ్ళతో పాటు అన్ని తిరిగేసి వచ్చేసి ఒకసారి అనుకుంటారు. అవునా? ఎవరితోనూ రావక్కర్లా, ఎవరెవరితోనూ వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎవరి ట్రిప్లో వాళ్ళు వెళ్తారు, ఎవరి పనులు ఉంటే వాళ్ళు మూసుకుని వెళ్ళిపోండి. అంతేగాని ప్రతిదీ తీసుకొచ్చి దాంట్లో పెడితే వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. అది పరిస్థితి. మీరేమంటారు? నేను చెప్పింది ఏమైనా తప్పు ఉంటే సరి చేసుకుంటాను, తప్పని చెప్పండి. అంతేగాని మానసిక క్షోభ అనేది ప్రతి ఒక్కళ్ళ జీవితాల్లో పడుతున్నారు. అందుకని మీరందరిదే ప్రశాంతమైన జీవితం నేను అంటాను. మీలాంటి చక్కటి జీవితం ప్రతి ఒక్కరికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వాళ్ళని చూసి ఫీల్ కామాకండి. ఆ షాపులంబడి తిరిగి మీకెందుకమ్మా అడుక్కోవడం చెప్పు. అడుక్కున్న బట్టలు వేసుకోవాల్సిన అవసరం మీకేంటి? దర్జాగా ఉండండి. మీ హస్బెండ్ చక్కగా నెలకు కొనిపెట్టిని, సంవత్సరానికి కొనిపెట్టిని, 2 ఏళ్ళకి కొనిపెట్టిని, బ్రహ్మాండం కొనిపెడుతున్నారు. అవునా? మరి ఏంటి మీరు ఏంటి చెప్పండి? అదే పరిస్థితి. అందుకని అందరూ హ్యాపీగా ఉంటారని నేను తెగించి వీడియో చేశాను. మీ అందరికీ నచ్చితే కామెంట్ చేయండి, ఓకేనా? కొత్త ఫాలోవర్స్ అందరూ వస్తున్నారు మన దాంట్లోకి. పాపం మంచిగా కామెంట్లు పెడుతున్నారు, మంచి మనసుతో ఉంటున్నారు, ప్రశాంతంగా. కాసేపు వీడియో చూసుకున్నామంటే మీకు ప్రశాంతత, నాకు ప్రశాంతత ఉండాలి. అంతేగాని తీయండ్రా కత్తులు, తిప్పండ్రా బళ్ళు అనేటట్టు ఉండకూడదు కదా. అవునా? ఒక ఛానల్ చూసి ఒక ఛానల్ ఏడవటాలు, కుళ్ళు మోత్తనాలు, వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళు చేసుకుంటున్నారు. మనం కూడా వేరే ఛానల్ గురించి చెప్పేది ఏంటంటే, మీ వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారమ్మా, అవన్నీ బయటికి పెట్టకుండా మీ దాన్ని మీరు ఊరెళ్ళి వచ్చేసేయండి అని చెప్తున్నాం. అంతేనా? మనమేమి పక్క ఛానల్ గురించి తప్పుగా మాట్లాడట్లేదు కదా. మాట్లాడుతున్నారు మీరు అని చెప్తే నేను సరి చేసుకుంటాను, ఓకేనా?